ఆ హోటల్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళింది. సో వాళ్లకు గోల్ అంటే ఏంటో తెలుసు, దాన్ని సాధించాలంటే ఏం చేయాలో తెలుసు, మనం ఎంతవరకు విజయం సాధించామో అన్నది వాళ్ళు తెలుసుకుంటూ, మన అందరం కూడా కలిసి పని చేస్తే తప్ప ఆ లక్ష్యాన్ని సాధించలేమన్న ఈ 4 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 సిద్ధాంతాలను పాటించడం వల్ల ఒక హోటల్ అన్నది ఒక విశిష్టమైన స్థాయికి చేరింది. ఆ తరువాత సైక్లింగ్ గురించి మీ అందరికీ తెలుసు. సైక్లింగ్ ప్రపంచంలోనే చాలామంది ప్రిఫర్ చేసే గేమ్ ఇది. ఒక ఛాలెంజింగ్ సైక్లింగ్ మన దగ్గర అంత ఎక్కువగా లేదు, కానీ ఇతర దేశాల్లోకి వెళితే సైక్లింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మీరు చూస్తే టూర్ డే ఫ్రాన్స్ అని ఒకటి ఉంటుంది. టూర్ డే ఫ్రాన్స్ అది ప్రపంచంలో ఉన్న సైక్లిస్టులందరూ కూడా అది చాలా గొప్పదైన సైక్లింగ్ రేస్ అని అనుకుంటారు వాళ్ళు. సో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఒక వ్యక్తి ఆయన దాన్ని ఎలాగైనా సాధించాలనుకున్నాడు. ఆయన లక్ష్యం ఒకటే, నేను ఎలాగైనా టూర్ డే ఫ్రాన్స్లో నేను విజయం సాధించాలి అని ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు. ఒకే లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఆయన చిన్న చిన్న సైక్లింగ్ రేసుల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. కానీ లక్ష్యం ఏంటి? ఒకటే. కాబట్టి ఆ ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆయన ఫైనల్గా 7 సార్లు అందులో విజయం సాధించాడు. దాని తర్వాత ఆయన అడిగితే ఏమన్నాడంటే, నేను ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ ఓన్లీ దిస్. ఎప్పుడైతే మనం ఒక లక్ష్యం దిశగా వెళుతున్నామో, ఒకే లక్ష్యాన్ని గనక మనము టార్గెట్గా పెట్టుకోగలిగితే దాన్ని సాధించడం చాలా సులభం అంటారు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ అన్నది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తుంటామంటే రకరకాల విషయాల మీద వెళుతుంటాం. ఈరోజు సివిల్ సర్వీసెస్ అంటాం, రేపు బ్యాంక్ ఎగ్జామ్ అంటాం, రేపు ఎల్లుండి నేను సోషల్ సర్వీస్ చేయాలంటాం. ఇలా మన ఫోకస్ మార్చడం వల్ల దేనిలో కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఈ టూర్ దే ఫ్రాన్స్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ది డిసిప్లిన్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ అనే క్రమశిక్షణ మనలో ఉండగలిగితే మనం విజయం బ్రహ్మాండంగా సాధించగలం. సూర్యకిరణాలు చూడండి, అవి స్కాటర్డ్గా ఉంటే మనల్ని ఏమీ చేయలేవు. అదే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం తీసుకొని వాటిని పెడితే అది అంతా ఫోకస్గా మారి ఒక క్షణంలో ఈ పేపర్ను బ్రహ్మాండంగా దహించి వేస్తుంది. కాబట్టి ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సూర్యకిరణాలను ఫోకస్ చేస్తే ఏ విధంగా వాటిలో శక్తి పెరుగుతుందో, మనలో కూడా ఆ ఫోకస్ చేసి ఒక లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్ళగలిగితే